పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో మహిళా దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ మరియు తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి గ్రామ మహిళా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలకు ఘనంగా శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్నింటిలోనూ ఆదర్శంగా ముందుకు సాగుతున్నారు. పురుషులకు దీటుగా చదువులలో రాణిస్తూ క్రీడా రంగంలో పోలీస్ వ్యవస్థలో ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లుగా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటూ స్వంతంగా విదేశాలలో చదువు కోసం వెళ్లి ఉన్నత స్థాయిలో తిరిగి వస్తున్న మహిళలు ముందుకు వెళ్తున్నారని అన్నారు. అది మాట్లాడేది కాదు ఇక్కడ వచ్చి మనందరికీ హ్యాపీనెస్ కలిగించింది. ఆమె యొక్క నిజానికి గ్రేట్ పర్సనాలిటీస్ మీరు అందరూ నిలబడి సార్ చూడండి. ఒక స్త్రీ గురించి ఈరోజు మహిళా దినోత్సవం అంటే అసలు మహిళ అంటే ఏంటో తెలుసా? మనకు తెలుసు అంటే ఒకటే, ఇంటి పనులు వేయడము, అన్ని రకాల అవసరాలను మనం నెరవేర్చడం, అంతవరకే మన మహిళ. ఒక స్త్రీ అమ్మగారికి కూడా చిన్న పాపలాగా ఉంటుంది. తర్వాత అంటే తండ్రి కూతురు సార్ సార్ నెక్స్ట్ ఇంకోరే ఇచ్చి ఆమె ఇచ్చి సార్ దగ్గర నుంచి సార్ సార్ ఖర్చు ఇద్దరు పట్టుకోండి, సంతోషపడుకోండి. ఒకసారి చూడండి, ఒకసారి అందరు చూడండి, ఒకసారి ఇటు కేక్ ఉంది, అది ఇటు చూడండి. వెరీ గుడ్. పెట్టమను శివ ఆ ప్లేట్లు తీసుకురా, కట్ చేసి అందరికి చెప్పు. ఏమా మీరు 2 ముక్కలు కట్ చేసుకోండి. నెక్స్ట్ సమాజంలో ఈ విధంగా ఉండాలి. ఇంకోటి ఇక్కడ అందరూ మాటలు విన్నట్టు చెడులు చేయకపోయినా మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేస్తే చెడు ప్రచారం చేయాలంటే అవసరంగా మాట్లాడడం, కొత్తగా బయట బదనాలు చేయడం అలాంటి కార్యక్రమం చేసుకోవచ్చు. ఎప్పుడైతే స్త్రీ గౌరవించబడుతుందో ఆ కుటుంబం నిజంగా సుఖ సంతోషంగా ధనాంతంగా మీరు బాగా అర్థం చేయండి. 2 నిమిషాలు మా ఇంట్లో అందరూ అంటారు ఆయన నడుస్తారు.
ఆయన ఎవరికి నడుస్తుంది? ఆమె నడిపించేదానికి నడుస్తుంది. ఎవరికి నడుస్తుంది? ఆమె నడిపించేదానికి నడుస్తుంది. ఎక్కడైతే ఆమె నడిపిస్తుంది ఆమె గౌరవించబడుతుంది. ఆమె గౌరవించబడే రోజు అక్కడ లక్ష్మి నిలబడుతుంది. చాలా మంది అప్లై చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఇద్దరికి డొనేషన్ లేక మా ఉద్యోగాలు అనుకున్నాం. అప్లై చేయాల్సింది నా ఫ్రెండ్ చేయాల్సి కానీ వాడు 30 తారీఖు అప్లై చేస్తాను, నేను 30 తారీఖు అమౌంట్ చేస్తాను. ఎందుకు? మేడం ఉంది కదా స్ట్రాంగ్. కానీ ఎక్కడైనా ఇంట్లో భర్తను నడిస్తారు పొరపాటు భార్య నడిపిస్తేనే భర్తను నడుస్తుంది. ఏమైనా నేను తిరిగి పడుతుంది కాబట్టి నేను నడుస్తున్నాయి కదా. సో భార్య నడిచిన భర్తను నడిచిన స్త్రీ గౌరవించబడ్డప్పుడు ఆర్థికంగా బాగుంటాం. ఇంట్లో భర్త భార్య ఎప్పుడైతే గౌరవిస్తారు, 10 మందిని గౌరవించిన అవసరం లేదు. ఇంట్లో గౌరవిస్తాడు రవినా వాళ్ళ అన్నములు వాళ్ళ అత్తమామ ఉన్నప్పుడు ఈమెను వేధిస్తాడో ఆ తర్వాత గౌరవిస్తాడు. ఎక్కడైతే గౌరవించబడే స్త్రీ ఉంటుందో అక్కడ లక్ష్మి నిలబడుతుంది, అక్కడ సంతోషంగా ఉంటుంది. ఇలా పాప సమాజంలో కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకనే మీరు కూడా గౌరవించబడాలి, వాళ్ళ మాటకు విలువ ఇవ్వాలి. వాళ్ళ మాటకు విలువ ఇచ్చిన రోజు వాళ్ళ ఒక్క మాట అయితే మీ అన్ని మాటలు వాళ్ళు ఎంటారు కదా. సో ఇప్పుడు మనం బాగా చూసుకోవాలి. నిజానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు హ్యాపీగా మహిళా దినోత్సవం కేక్ ఆయన చనిపోయినాక కొద్దిగా బయటకు వస్తే ఫ్రీ అయిపోతుంది. బాబు చూసుకోవాలంటే గట్టి కావాలంటే బయటకు కావాలని అక్కడ తీసుకొచ్చింది. నాకు సపోర్టింగ్ ఉంది అమ్మ వాళ్ళ నుంచి అత్త వాళ్ళ నుంచి. వాళ్ళిద్దరు చూసుకుంటారు. మీరు ఏం కష్టపడని అవసరం లేదు 100%. బట్ ఎన్ని రోజులు చూసుకుంటారు? ఎన్ని రోజులు వాళ్ళ మీద నేను డిపెండ్ కావాలి? నాకంటూ నాకు స్టోర్ ఉండాలి, నేను చేసుకోగలుగుతా. బట్ ఎందుకు బయటకు వెళ్ళడం అని అంటున్నారు అందరు. బట్ బయటికి వెళ్ళి నేను నా కొడుకు చూసుకోవాలి, వాడు బయట బాధించకుండా వాళ్ళు ఎదగాలి అని చెప్పేసి నేను బయటకు వెళ్తున్నాను. ఎవరితో ఎట్లా ఉండాలి అనేది నేను చాలా నేర్చుకున్నాను. బయటకు వచ్చాను. బయట చాలా అంటే చాలా నా విషయాలు అంటారు. నువ్వు అంటున్నావు కానీ నువ్వు డైరెక్ట్ అనలేక వీళ్ళతో అంటున్నావు. వీళ్ళేం చేస్తున్నారు? నాకు ఎదగాలని నేను ఇట్లా అంటుంది అని అంటే నాకు వాళ్ళ మనసు వాళ్ళు తెలుస్తున్నాయి. కానీ నేను వాళ్ళకి మళ్ళీ ఎదురు చెప్పాను. ఎందుకంటే వాళ్ళకు కూడా టైం వస్తుంది. ఒక రోజు నేను కూడా పోతున్నా అంతే. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్ల బయటికి రావాలి, వాళ్ళకి నచ్చినట్టు బతకండి, వాళ్ళ పిల్లల్ని మంచిది. ఆడపిల్లైనా మోపిగాడని ఇప్పుడు ఆడపిల్లలే చాలా బెస్ట్ 100% నీ గ్యారెంటీ. నాకు అబ్బాయి ఎప్పుడే ఉండు, అబ్బాయి లేదా చాలా బాధపడుతున్నా. బట్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు, కొట్టి పిల్లలు, వాళ్ళిద్దరు హ్యాపీ, వాళ్ళని చూసుకుంటారు. భారతీయ రమేక సంఘానికి వివోయో పనిచేస్తున్నా. నేను 2026 ఫస్ట్ వార్డ్ మెంబర్తో బయటకు వచ్చిన. వార్డ్ మెంబర్ అయినా 5 సంవత్సరాలలో కూడా నేను పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే మన దగ్గర ఉంటుంది కదా భయం. ఆ భయంతో నేను ఏం మాట్లాడలేకపోయినా తక్కువ. ఎప్పుడైతే చిన్న సంఘం పెట్టినామో, గ్రామ సంఘం నుంచి వచ్చినామో, 5 సంఘాలతో గ్రామ సంఘం చేసి అధ్యక్షురాలుగా ఉంది. తర్వాత అక్కడికి చిన్న సంఘం స్టార్ట్ చేసినాం అంతే. అధ్యక్షురాలకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల పరిస్థితి తారుమారు అయ్యేవి ఉంటాయి కదా. ఎవరికైనా ఎవరి ఇళ్ళైనా భర్త అయినా ముందు పోతాడు, భార్య అయినా ముందు పోతాడు. ఎవరు కూడా ఆయుష్ పోసుకోవాలి. అంతే చనిపోయిన మహిళలు ఎంత హీనంగా వస్తారంటే నేను కూడా అనుభవించిన అని చెప్పినప్పుడు నాకు కూడా చాలా నా గతమంతా గుర్తు వచ్చింది. మనిషి చెడు భగవంతుడు చేసింది, అది కర్మఫలం తప్పితే మీద ఏం లేదు. ఆ కర్మఫలాన్ని ఆసరగా చేసుకొని సూటిపోటి మాటలతోటి మహిళలే శత్రువు. ఈ రోజు మనం బాగున్నాం, గడ్డ మీద ఉన్నాం అని ఎదుటి వాళ్ళని ఎంత మాట అంత మాట అనడానికి నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మనం బతికే జీవనం మన ఆడవాళ్ళకి మంచి ఉండదు. ఏదైనా నోరు అదుపు పొదుపు అంటారు కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. ఇవన్నీ మన ఆడవాళ్ళ కోసం ఉంటునే సామెతలే. కానీ అవిటిని మన పక్కన